చెవిలో దురద పెట్టగానే మీరు చేతికి ఏది దొరికి దాంతో క్లీన్ చేసుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఇయర్ బడ్స్‌ని యూజ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త, మీరు ప్రమాదంలో ఉన్నారు. సో, చెవిలో దురద అనేది చాలా మందికి కామన్‌గా వస్తుంటుంది. దురద రాగానే పిన్నులు కానీ, క్లిప్పులు గానీ, ఇయర్ బడ్స్ కానీ ఇలా ఏది దొరికితే దాంతో క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇలా చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే చెవిలో గుళిమ అనేది సహజంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బేసిక్‌గా ఇది బాడీకి హాని కూడా కలిగించదు. కానీ ఎక్కువ దుమ్ము వల్ల వినికిడి ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో, దానివల్ల మురికి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. అంటే దాని అర్థం చెవులు క్లీన్ చేయడానికి ఇయర్ బడ్స్ యూజ్ చేయమని కాదు. రెగ్యులర్‌గా స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని జాగ్రత్తగా సున్నితంగా దాన్ని క్లీన్ చేయాలని చెప్తున్నారు. లేదంటే కనుక మీరు ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి అక్కడ హాట్ వాటర్ అనేది చెవిలో పోసుకుంటూ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత సో ఇట్లా పొజిషన్‌లో ఇట్లా అంటూ ఉండాలి. దెన్ తర్వాత కొన్ని రోజులకి ఆటోమేటిక్‌గా అది ఊడిపోయే తత్వం దానికి ఉంటుంది. అంతేగాని చేతికి ఏది దొరికితే దాంతో క్లీన్ చేయొద్దని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు.